To Mr. Dr. Chaitanya Janila sir, your presence illuminates our gathering and I'm delighted to extend a warm welcome. Huge round of applause for our CEO sir. Thank you, ma'am. Teachers and all my dear students, it is our immense pleasure to have Deepthi Garu over here. Thank you so much, Deepthi Garu, for making our time and enlightening all of us with your presentation. Thank you so much. And I also feel overjoyed to be here to address the witness and success and achievements of all the teachers and students. All these things cannot be achieved without support of you people. Thank you all parents for trusting us and for being an integral part of the organization. On behalf of Ramakrishnan Garu, on behalf of entire Bhashyam family, my heartfelt thanks to each and every person for giving such a wonderful support. And on a special note, I would like to appreciate Dean Sushma ma'am and Principal Samatha ma'am and all the teaching and non-teaching staff for their commitment and for dedication in nurturing the students. Thank you all. All these things are possible only because of you people. Hats off to your commitment, dedication. So once again, thanks to each and every person for such a great, hard and smart work. Thank you all. And I know you people are quite eager to watch your kids' performances, but mic is in my hand and they gave chance to speak. But the point is, ఇవాళ రిపోర్ట్లో ఏదైనా చెప్పాలనుకోండి, ఏదైనా చెప్దామని ట్రై చేస్తుంటే మాకు తెలుసులే అంటున్నారండి. So I just want to share a small incident which was happened, it's a real incident. నేను మా హౌస్లో నేను ఒక చిన్న హౌస్ కొనుక్కున్నాను. ఆ గృహప్రవేశంకి ఒక అయ్యవారిని రమ్మన్నానండి. ఆయన వచ్చారు. సో ఆయన యూజువల్గా సత్యనారాయణ వ్రతం అంటే మనం చెప్పిన టైంలో జరుగుతుంది కదా, ఆయన మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే జరగాలని ముహూర్తం పెట్టారండి. ఇదేంటి, ఇదైనా పెళ్ళా లేకపోతే ఇంకోటా, ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫిక్స్డ్ టైం పెట్టారేంటి అని అన్నాను. బట్ ఆ టైమే మంచిదంట అని చెప్పి ఆయన చెప్పడం, మా ఇంట్లో వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయటం, సరే ఓకే వీఆర్ రెడీ ఫర్ సత్యనారాయణ వ్రతం అని చెప్పి అనుకున్నాం. ఆయన ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి ఇంకా మీకు టైం అవ్వలేదా, మీకు ఇంకా తెల్లారలేదా, ఎప్పుడు వస్తారు తిడుతున్నారు. జనరల్గా 4 అంటే మనం 4:30కి వస్తాం, బట్ ఆయన 3:30కి వచ్చారు. ఆయన 3:30కి వచ్చి తొందర రండి మీకు టైం సెన్స్ లేదా అని కొంచెం హార్ష్గా మాడుతున్నారు. అరే నైట్ గృహప్రవేశం అయిందే 12:31కి పడుకుంది, మళ్ళీ ఈయన 3:30కి వచ్చి అందరం లేపేస్తున్నారని హడావుడికి వెళ్ళి, సో వీ సాట్ దేర్ అండ్ వీఆర్ రెడీ టు లిజన్ ద స్టోరీస్ అండి. సార్ ఆయన స్టోరీస్ చెప్తూ ఉన్నారు. దెర్ ఆర్ 7 స్టోరీస్ ఉంటాయి కదా. ఆయన ప్రతి స్టోరీ చెప్పేటప్పుడు ఆ రాజు నేమేంటి, ఈ స్టోరీ యొక్క సారాంశం ఏంటని అడుగుతున్నారండి. అసలే నైట్ లేట్ అయింది, ఈయన వచ్చి 3:30కి లేపారు, హాఫ్గా ఉన్నాం, కష్టంగా ఉంది, అంతగా ఫోకస్ చేయలేదు. సారీ సార్ నేను రాజు పేరు మర్చిపోయాను సార్ అన్నాను. అనగానే నువ్వేం సీఈఓ అయ్యా, పొద్దున్నే వచ్చి మరి నేను కూర్చొని నేను స్టోరీ చెప్తుంటే నీ కనీసం స్టోరీలో రాజు పేరు కూడా తెలియదా అన్నారు ఆయన. అనగానే సారీ సార్ ఇప్పుడు వింటాను సార్ అని ఒక్కసారిగా నిద్ర అంతా పోయిందండి. ఎందుకని కొంచెం గట్టిగా చెప్పారు కదా ఆయన. దాని తర్వాత స్టోరీస్ వింటూ ఉన్నాం. స్టోరీ చిన్నగా చెప్పటం, లెందీగా చెప్పటం ఆయన చేతిలో ఉన్నది. ఆయన మూడ్ బాగుంటేనేమో చిన్నగా చెప్తారు, కొంచెం చిరాకు ఉంటే లెందీగా చెప్తారండి. సో మరి ఆయనకి ఏమైంది ఆ రోజు, కానీ ఆయన బాగా లెందీగా చెప్తా ఉన్నారు. ఆ లెందీగా చెప్పి ప్రతిసారి ఆ రాజు పేరంటే మళ్ళీ అడుగుతారు ఆయన. కొన్ని చెప్తున్నాను, కొన్ని చెప్పట్లేదు, బట్ సమ్హౌ ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రెస్ హిమ్. సరే లాస్ట్కి సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, ఇంత ఫోకస్ నేను పెడితే నేను ఐఏఎస్ అయ్యేవాడినండి, ఆ రాజు పేరు నాకెందుకు సార్, మీరు స్టోరీలు చెప్పండి సార్ అన్న. అనగానే ఆయన నో నువ్వు చెప్పాల్సిందే, నాకు మీరు దొరికేది ఇప్పుడే కదా అన్న. దొరికేది ఇప్పుడేనా, అదేంటి సార్ అన్నాను. నువ్వు మాత్రం స్టేజ్ ఎక్కి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు స్పీచ్లు చెప్తున్నావు, మాకు దొరికినప్పుడు మేము మాత్రం మిమ్మల్ని చెప్పకూడదా అన్నారు. సార్ నేనేం స్పీచ్ చెప్పాను, అసలు ఎవరు సార్ మీరు అన్నాను. నేను కూడా భాష్యం సిబిఎస్ఈ స్కూల్ వన్ ఆఫ్ ద పేరెంట్ని. సో మీరు యాన్యువల్ డే అని పిలుస్తారు, కూర్చోబెట్టి నేనేదో మా కిట్ పర్ఫార్మెన్స్ చూద్దాం నేను వస్తే మీరు మాకు ఇంత స్పీచ్లు చెప్తే మరి నాకు ఆ రోజు ఎంత ప్రాబ్లం ఉంటుందండి. అందుకనే అదేంటో మీకు తెలియాలని చెప్పి చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మీరు మైక్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అన్నారు. సార్ అంత ప్రాబ్లం అయ్యేటట్టు ఎప్పుడో యాన్యువల్ డే 5 months బ్యాక్ జరిగింది, మీరు ఎంత గుర్తుంచుకొని
ఇంకా టార్గెట్ చేశారు ఏంటి సార్ అంటే, అప్పుడు ఆయన అసలు విషయం చెప్పారండి. నేను ఏదో యాన్యువల్ డే అప్పుడు అప్రిషియేషన్ అనే ఒక పాయింట్ గురించి మాట్లాడాను. యాజ్ అ బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యాజ్ అ బీయింగ్ ఎ సిటిజన్స్, ఇట్స్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు అప్రిషియేట్ ఎవ్రీ పర్సన్. ఇట్స్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు అప్రిషియేట్ నైబర్స్ ఆర్ మన కొలీగ్స్ కానివ్వండి, అందరిని అప్రిషియేట్ చేయాలి. దట్స్ ఎ మినిమం థింగ్. ఇవాళ రేపట్లో ఎవరు అప్రిషియేషన్ చేయట్లేదు, అప్రిషియేషన్ అనేది మర్చిపోయారు అందరూ. అందుకని మీరు క్లాప్స్ కొట్టడం మర్చిపోయారని మేము డ్రమ్స్ పెట్టుకున్నాం వెనకమాల. మీరు క్లాప్, మా మేడం ఇందాక నుంచి క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి అంటారు, మీరు ఇట్ అంటుంటారు. మీ కిడ్ ఎక్కినప్పుడు మాత్రం బాగా గట్టిగా కొడతారు, రైట్? సో ఒక 2-3 ఎందుకంటే ఆ ఫాదరు మదరు వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ వచ్చారు కాబట్టి వాళ్ళు 4-5 క్లాప్స్ వినిపిస్తాయి. అరే సౌండింగ్ మంచిగా లేదని అని చెప్పి మేము మా డ్రమ్ బ్యాచ్ ఒకసారి కొట్టండి అన్న, అదిగోండి మా ఎయిర్పోర్ట్లో మేము ఉన్నామండి. అది కూడా సరిపోకపోతే మా వాడు డీజే వేస్తాడు ఇక్కడ. సో అట్లా అప్రిషియేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సరే వాళ్ళని వీళ్ళని అప్రిషియేట్ చేయకపోయినా అట్లీస్ట్ వీఆర్ సపోజ్ టు అప్రిషియేట్ అన్ ఇంపార్టెంట్ పర్సన్. ఆమె ఎవరో కాదు, ఇంట్లో ఉన్న వైఫ్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీద మన కోసం ఆమె చాలా చేసి పెడుతున్నారు. పాపం చాలా కష్టపడి ఆమె ఫుడ్ కుక్ చేస్తున్నారు. ఆమె అంత కష్టపడి కుక్ చేసినప్పుడు ఈరోజు కర్రీ బాగుంది లేకపోతే ఈరోజు బిర్యానీ బాగుంది అని కనుక మనం అప్రిషియేట్ చేసినడితే ఆమె ఇంకా ఇంకా బాగా కుక్ చేసేవాళ్ళు. మనం అప్రిషియేట్ చేయకపోవటం వల్ల వీడికి ఎంత వండినా వీడి రియాక్షన్ ఇంతే, ఏదో అక్కడ వండి పడేద్దాం అని వాళ్ళు లైట్గా వండటం మొదలుపెట్టారు. అది మనకి టేస్ట్ ఆనట్లేదు. దీనిని బయట ఉన్న వాళ్ళందరూ క్యాచ్ చేసి టూ మెనీ కర్రీ పాయింట్స్, టూ మెనీ రెస్టారెంట్స్ వచ్చినాయండి. మన పేరెంట్స్ టైంలో, మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఇన్ని కర్రీ పాయింట్స్, ఇన్ని రెస్టారెంట్స్ లేవు కదా. ఇంట్లో ఉన్న వైఫ్ని అప్రిషియేట్ చేయకపోవటం వల్ల బయట మార్కెట్లో ఇన్ని కర్రీ పాయింట్స్ వచ్చినాయి, ఇన్ని రెస్టారెంట్స్ వచ్చినాయి. వీటి మూలంగా ఇంకొక సెక్టర్ ఒకటి బాగా డెవలప్ అయిందండి, అదే హాస్పిటల్స్. ఇవన్నీ చెత్తంతా తింటే ఆబ్వియస్గా మనం వెళ్ళాల్సింది హాస్పిటల్స్కి. సో వీటన్నిటికీ మూలం ఏంట్రా అంటే వైఫ్ని అప్రిషియేట్ చేయకపోవటం. ఈ పాయింట్కి ఆమె బాగా కనెక్ట్ అయిందండి. ఎవరు? అయ్యవారు వాళ్ళ వైఫ్. ఆమె బాగా కనెక్ట్ అయిందంట. కనెక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి మ్యారేజ్ 13 years అయ్యింది. ఏ రోజన్నా నువ్వు నన్ను అప్రిషియేట్ చేసావని క్వశ్చన్తో స్టార్ట్ చేసిందంట. ఆయన ఏదో స్పీచ్ చెప్పాడు, నువ్వు నన్ను అడుగుతావు ఏంటి అని చెప్పి సరే అడగంగానే ఇంకా ఏదో ఆయనకు సరదాగా అడుగుతుందేమో అనుకున్నాడు. ఆమె చాలా సీరియస్గా కనెక్ట్ అయిపోయి 1 month వరకు వాళ్ళ ఇంట్లో సరిగ్గా ఆమెకు ఫుడ్డే పెట్టలేదంటే ఆయనకి. సో ఆయన ఆ పగ ప్రతీకారం అన్నీ మనసులో పెట్టుకొని మా ఇంటికి వచ్చి నన్ను ఆడేసుకున్నారండి. సో అట్లా ఇక్కడ ఎవరన్నా పేరెంట్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండి. ఇప్పుడు టీచర్స్ కమ్యూనిటీ మాకంటూ సిలబస్ ఉంటుంది, మా సిలబస్లు మేము చెప్పాల్సిందే, సిలబస్లో అవ్వకుండా మేము వెళ్ళం. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే మీరు ఎన్ని చెప్పినా మాకు 40 minutes మా బెల్లు కొట్టాల్సిందే, లేదా ఈసారి మీరే బెల్ తెచ్చుకోండి, మీరు బెల్ కొడితే మేము స్టేజ్ దిగుతాం, రైట్? సో ఇప్పుడు క్లాప్స్ కొట్టినా దిగం సార్, క్లాప్స్ కొట్టినా మేమైతే దిగం సార్, మాకైతే బెల్ సౌండే సార్. సో అల్టిమేట్గా సరే మీరు మీ వైఫ్ని అప్రిషియేట్ చేస్తారా చేయరో అసలు మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో మేము రాము సార్, మాకొద్దు. మీరు లవ్ చేస్తారా, అప్రిషియేట్ చేసుకుంటారా, చేసుకోరా, ఇట్స్ అప్ టు యూ గైస్. బట్ దెర్ ఈస్ వన్ సెక్టర్ వేర్ అప్రిషియేషన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఇట్స్ నథింగ్ బట్ టీచింగ్ ఫీల్డ్ అండి. ఎందుకు అని అంటే కనుక హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు సీ యువర్ చైల్డ్ టు బికమ్ ఎ టీచర్? కుడ్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మీలో ఎంతమంది ఫ్యూచర్లో మీ పిల్లలని టీచర్గా చూడాలనుకుంటున్నారు? 1 2 3 4 అండి. మీ 4 members ఒక్కసారి ప్లీజ్ గివ్ ఎ బిగ్ రైట్. ఇప్పుడు అక్కర్లేదురా, వాళ్ళు కొట్టేస్తున్నారు. వాళ్ళు కొట్టినప్పుడు మీరు కొట్టండి రా, టేక్ ఏ బ్రేక్. వీళ్ళు కొట్టినప్పుడు మనం లైన్లోకి వద్దాం. సరే, సో ఇంతమంది పేరెంట్స్ ఉండగా ఒక 4-5 members మాత్రమే హ్యాండ్స్ రైజ్ చేశారండి. దట్ మీన్స్ టీచర్ అనే వ్యక్తి ఎదురింట్లో ఉండాలి, పక్కింట్లో ఉండాలి, వెనకింట్లో ఉండాలి. మన ఇంట్లో మాత్రం ఉండకూడదు. మన ఇంట్లో మాత్రం ఐఏఎస్లు ఉండాలి, ఐపీఎస్లు ఉండాలి, పొలిటీషియన్స్ ఉండాలి, రైట్? సో డిఫరెంట్ సెక్టార్ పీపుల్ అందరూ మన ఇంట్లో ఉండాలి. అద్భుతాలు మాత్రం బాగా జరిగిపోవాలి, కానీ ఆ అద్భుతం జరగడానికి హెల్ప్ అయ్యే పర్సన్ మన ఇంట్లో ఉండొద్దు, పక్కింట్లో ఉండాలి. సో ఒకప్పుడు అండి టీచర్ ఈజ్ హ్యావింగ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్.
ఒక ఊర్లో ఒక టీచర్ వస్తున్నారని మాస్టర్ వస్తున్నారని ఒక సెలబ్రిటీ హోదా ఉండేదండి. ఇప్పుడు ఆయనకి పోయి ఆ ఫీల్డ్ ఆ సెక్టర్ వాళ్ళందరికీ పోయి ఇప్పుడు పొలిటీషియన్స్కి, హీరోయిన్స్కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి, రైట్, ఎక్కడ షాపింగ్ మాల్లో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కనిపించారనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అసలు రోజు మీ ఫేస్ చూడండి, నాకు అసలు పొద్దుగా ఒకదండి అని చెప్పి ఆయనతో సెల్ఫీ దిగటం. అక్కడ పక్కన ఒక టీచర్ కనిపించారనుకోండి, వస్తుంటారు పోతుంటారులే అని ఈ పక్కకే వెళ్ళిపోవటం వల్ల అల్టిమేట్గా వాట్స్ హ్యాపెనింగ్ అంటే కనుక ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ వల్ల మీ యొక్క కిడ్స్ లైఫ్ మారిద్దో మారదో నాకైతే తెలీదు. బట్ ఈ టీచింగ్ సెక్టార్ వల్ల మీ కిడ్స్ లైఫ్ ఫర్ షూర్ మారారు అంటే ఇట్స్ ఓన్లీ టీచర్స్. వీళ్ళ వల్లే మీ కిడ్స్ యొక్క లైఫ్ మారుతుంది. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ ప్లీజ్ డూ అప్రిషియేట్ ద టీచర్స్ బికాస్ ఓన్లీ ఫర్ ద మనీ సేక్ దే నాట్ కమింగ్ హియర్. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. మీరందరూ చేస్తున్న జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్సెప్ట్ డాక్టర్స్ కాకుండా మిగతా ఫీల్డ్ మీరు ఎవరెవరు ఎక్కడెవరు వర్క్ చేస్తున్నారో మా టీచర్స్ అందరికీ ఆ జాబ్ ఇచ్చి చూడండి. ఇన్ ఎ ఈజీ వే దే కెన్ డూ ఇట్. అలాగే మీరు వచ్చి మా టీచింగ్ ఫీల్డ్లో నుంచొని చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద పెయిన్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టఫ్ ఇట్ ఈస్. ఇది టఫ్ అని తెలిసినా ఇక్కడికి వచ్చి నుంచొని వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారంటే దట్స్ దేర్ కమిట్మెంట్ టువర్డ్ ద చిల్డ్రన్. సో ఎవరు ఈ ఫీల్డ్కి రారు అనుకున్న టైంలో కొంతమంది వచ్చి నుంచొని కిడ్స్ కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ అప్లాస్ టు ఆల్ ద టీచర్స్. థ్యాంక్ యూ ఆల్ టీచర్. టుడే ఈజ్ యువర్ డే అండ్ యూ కెన్ సీ the love and affection of the parents, how they are showcasing on you guys. అంటే ఇవన్నీ చెప్తే ఇంకా బాగా చెప్తారండి వాళ్ళు, రైట్? సో స్కూల్కి వచ్చినప్పుడు అసలు నువ్వేం చెప్పట్లేదు, మీ స్కూల్ వేస్టు, మీ ప్రిన్సిపల్ వేస్టు అనే మాటల కన్నా మీరు బాగా చెప్తున్నారండి, ఇంకా బాగా చెప్పండి అన్నారు అనుకోండి. లేదా మా వాడు లేచిన దగ్గర నుంచి మీది గురించి తలుచుకుంటాడంటే వాడితో ఒక సెల్ఫీ తీసుకుంటామని అన్నారు అనుకోండి. దెన్ దిస్ టీచర్స్ విల్ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ. ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి అని చెప్పి తపంతో మా వాళ్ళందరూ వర్క్ చేస్తారండి. సో కాబట్టి ప్లీజ్ డూ అప్రిషియేట్ ద టీచర్స్ కమ్యూనిటీ సో దట్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు ద కిడ్స్. అండ్ ఇందాక మ్యామ్ దీప్తి గారు చాలా ప్రజెంటేషన్స్ చాలా మంచి పాయింట్స్ చెప్పారండి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూజువల్గా ఇన్ క్లాస్ రూమ్ ఆర్ ఇన్ పీటీఎమ్స్ వీ యూస్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. బట్ పాయింట్ ఏంట్రా అంటే ఆ టీచింగ్ సెక్టార్ మీద కొంచెం తగ్గిపోయింది కదా, దానివల్ల అవి మైండ్లోకి రిజిస్టర్ అవ్వదండి. సరే, అవి మీ స్టూడెంట్స్కి చెప్తున్నప్పుడు స్టూడెంట్స్కి రిజిస్టర్ అవ్వాలి అంటే యూ పీపుల్ షుడ్ టాక్ గ్రేట్ అబౌట్ ద టీచర్స్. యూ పీపుల్ షుడ్ టాక్ గ్రేట్ అబౌట్ ద స్కూల్ వేర్ అబౌట్ దే స్టడీ. మీ స్కూల్ అంతే, మీ టీచర్ ఇంతే అన్నారనుకోండి, కిడ్స్కి ఆ బ్రెయిన్లో గ్రేట్ ఫీలింగ్ లేనప్పుడు ఆ మంచి చెప్పింది వాళ్ళ బ్రెయిన్కి ఎక్కదండి. కాబట్టి ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ బ్యాడ్ వచ్చి మా చెవులో చెప్పండి అండి. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ గుడ్ మైక్లో చెప్పండి. దట్స్ అపీల్ వాట్ వీఆర్ పుట్టింగ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాజిక్ స్టిక్స్. అబ్రకదబ్రా ఆమ్ డూమ్ డుష్ అని ఇట్లా పైన పెట్టంగానే ఐన్స్టీను, షేక్స్పియరు, రామానుజం అయిపోవటానికి మా దగ్గరే మ్యాజిక్ స్టిక్స్లో. వీఆర్ ఆల్సో సేమ్ పీపుల్ లైక్ యూ గైస్. వీఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ వీఆర్ వర్కింగ్ from morning to evening for the betterment of the children. These things will happen only with your support. మీరు టీచర్స్ ఇద్దరు కంబైన్డ్ అయ్యి కనుక డిస్కస్ చేసుకొని ఇంట్లో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందో మీరు టీచర్స్కి చెప్తే, స్కూల్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో మీకు చెప్తారు. ఏమి చేస్తే బాగుంటుంది అనేది అవర్ టీచర్స్ విల్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్ టు యూ ఆల్ గైస్. అవి కనుక ఫాలో అయితే ఫర్ షూర్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ చైల్డ్స్ బిహేవియర్. అండ్ ఐ అగ్రీ అకాడమిక్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ అకాడమిక్స్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిహేవియర్, డిసిప్లైన్ అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ అండి వెదర్ కిడ్స్ ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఇంటరాక్ట్ విత్ ద న్యూ పీపుల్ ఆర్ నాట్, వెదర్ కిడ్స్ ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఫేస్ లాట్ ఆఫ్ పీపుల్. ఇక్కడికి వచ్చి నుంచొని కంఫర్టబుల్గా కిడ్ మాట్లాడగలడా లేదా. సో ఆన్ దిస్ పార్ట్ వీఆర్ సపోజ్ టు పుట్ ఫోకస్. మేము స్కూల్లో దాని మీద మేము ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఫర్ దట్ రీజన్ వీఆర్ హ్యావింగ్ సెప్సా అని, ఎస్సీఏ అని చెప్పి, ఎస్సీపీ అని చెప్పి లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్ అపార్ట్ ఆఫ్ కల్చర్ ప్రోగ్రామ్స్. అఫ్కోర్స్ మీరు ఎన్నిసార్లు మీరు మార్క్స్ అని చెప్పినా
the reason why we are putting focus more on communication skills ante ganaka, and because we are the only one who is supposed to provide good number of platforms to the children, and for what reason we are not increasing the school strength. We are on high demand, we are getting, wherever we start a school we are getting good amount of children, and inka maaku space undi, we can add a few more buildings, right? So but we are not doing that. The reason, if at all, if we have more strength, then we cannot put more focus on every child, and we cannot provide more platforms. అందుకని మేము లిమిటెడ్ స్ట్రెంత్తోనే మేము స్కూల్స్ రన్ చేస్తూ ఉన్నాము. సో ఇలా యాక్టివిటీస్ జరిగేటప్పుడు అవర్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆల్ ద టీచర్స్, మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ కమ్ టు స్కూల్. అదేంటంటే మీరు స్కూల్కి రావట్లేదా, నేను వచ్చానని అంటే వస్తారు. ఏం చేస్తున్నారు, మీ కిడ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి వెళ్ళిపోతున్నారు, విచ్ ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. మీ కిడ్ ఏం చేసినా మీకు నచ్చిద్దండి. మీరు వచ్చి మీ కిడ్ పర్ఫార్మెన్స్ కాకుండా వేరే ఇంకొక 20-30 చిల్డ్రన్ యొక్క పర్ఫార్మెన్సెస్ చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ నాన్న, ఐఎమ్ సో హ్యాపీ టు సీ సచ్ ఎ గ్రేట్ పర్సన్ లైక్ యూ అని ఒక్కసారి అప్రిషియేట్ చేశారనుకోండి, ఆ కిడ్కు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోద్దండి. మనం పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిందల్లా, వీఆర్ సపోజ్ టు ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమాంగ్ ది చిల్డ్రన్, రైట్? అవన్నీ కూడా మనం in one day we cannot do it. So for that reason we are in need of audience. మేమందరం రోజు చెప్పి మేము బోర్ కొట్టేస్తామండి. కాబట్టి for that reason we are inviting all of you to the school. So whenever you get a chance, please do spare some extra hours and do observe what exactly other children are doing and appreciate them, and then please do talk to the teachers so that everything will be too good. సో కాబట్టి ఎప్పుడు స్కూల్కి వచ్చినా కానీ మీ ఒక్క కిడ్ ఐ అగ్రీ, యూ పీపుల్ ఆర్ ప్రెటీ మచ్ బిజీ. ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం టైం స్పెండ్ చేయండి. మీ కిడ్ పర్ఫార్మెన్స్ చూడండి, ఇంకొక 10 కిడ్స్ పర్ఫార్మెన్సెస్ చూడండి, ఇంకొక 10 కిడ్ యొక్క ప్రజెంటేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అరే వాడు బాగా చెప్పాడు నువ్వేం చెప్తున్నారా అని డిగ్రేడ్ చేయకుండా, నువ్వు బాగా చెప్పావు వాళ్ళు ఇంకా బాగా చెప్పారు, ఇంకా లెట్ us వర్క్ టుగెదర్ నానా అని చెప్పి కిడ్స్తో మాట్లాడండి. అండ్ ఇదంతా కూడా జనరేషన్ జీ, అండ్ అందరు ఎవ్రీవన్ ఈజ్ ప్రెటీ మచ్ బిజీ విత్ సోషల్ మీడియా. సో ఫర్ ష్యూర్ వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ మొబైల్స్ టు ద చిల్డ్రన్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ గివ్ మొబైల్స్ టు ద చిల్డ్రన్, వాళ్ళకి ఏమవుతుందంటే మనం అందరం బోర్ కొట్టేస్తామండి. యాజ్ ఎ బీయింగ్ ఏ పేరెంట్ మనం బోర్ కొట్టేస్తాం. ఎందుకంటే వీఆర్ నాట్ లైక్ సెలబ్రిటీస్. మనం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాగా మనం డ్యాన్స్ లేము, మనం అట్లా ఉండలేం కదా. సో మనం ఏదన్నా మంచి చెప్తున్నాం అనుకోండి, మనం బోర్గా మన మాటలు వాళ్ళకి బోర్ ఫీల్ అయ్యి వాట్ దే విల్ డూ, దే విల్ బీ ఇన్ సోషల్ మీడియా, ఆ రీల్స్ చూసుకుంటూ ఉంటారు. సో ఇట్ క్రియేట్ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ ద కిడ్స్ మెంటాలిటీ. ఫర్ దట్ రీజన్ వెరీ రీసెంట్లీ ఆస్ట్రేలియా హ్యాస్ బ్యాన్డ్ సోషల్ మీడియా ఫర్ ద కిడ్స్ హూ ఆర్ అండర్ 16 years ఏజ్. సో దయచేసి please don't give mobiles to your children and don't allow them to watch reels or shorts in social media. Instead of that, please allow them to read some book. అది కూడా కష్టం అనుకోండి, ఇవాళ రేపు బుక్ చదివించడం చాలా కష్టమైన పని. అది కూడా కష్టం అయితే ప్లీజ్ allow them to spend ample time with the grandparents. ఎందుకంటే మనందరం బిజీయే. అన్నిటికన్నా బాగా ఫాస్ట్గా వర్క్ అయ్యే ఫింగర్ ఏంటంటే అందరికీ ఈ ఫింగర్ అండి, ఇలా కరెక్షన్ చేసి కాదండి, రీల్స్ పైకి కొట్టి రైట్. సో పాపం మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ అంత ఈ మొబైల్స్ వాడటం తెలియదు కాబట్టి దే ఆర్ వెరీ ఫ్రీ. సో కాబట్టి కిడ్స్ని వాళ్ళ దగ్గరికి పంపించండి, సో దట్ దే విల్ షేర్ దేర్ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళకన్నా అనుభవాలు చెప్తూ ఉంటారు, వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటారు. మనకేమో చాలా బిజీగా ఉంటాం, మనం చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి మనం అన్ని చెప్పలేమేమో. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ గైస్ ఆర్ డూయింగ్ దట్ ఆల్సో, దెన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ పీపుల్. And last but not least, thank you very much for trusting us and for being with us, and thank you Samata ma'am for running a very good show. Thank you all teachers, love you all. Thank you. With a
ఆవహించరా మని దమదుక ధ్వని కలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువున తనమున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రవికార ఆవరదై ముంచై జనలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడితే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా తాండవ శంకర ప్రకట శుభంకర పరగ భయంకర దిగిరా విశ్వేశలింగమై కనికరించరా విలిలితమునిక పరమరమర జరిపి అమృతమి కురిపించరా ఆవేశలింగమై మహిమ చూపరా పలుసురములగని అభయముని నిమితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపన కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీపై ఆలింగనం మీరా జనలో కొలువై లింగమై నిలబడరా అతివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా తప శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా శివ శివ హర హర జయ జయ దిగిరా తప శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా Marvelous and totally a flawless performance. That was truly an extraordinary performance. Please give a huge round of applause to them. Before we introduce the performance, Vanska, did you know that my forefathers were farmers? Oh, guess what? Even my forefathers were landowners. I think we have that connection with land too. I think everyone has that connection with land. Whoa, that's interesting. At the end of the day, farmers are the true heroes. Let us be real for a second. How many of us have ever sat down for a meal without even thinking about the hard work that went into bringing that meal to our table? I'm sure most of us have. But tonight, our students are going to change it. Exactly. Farmers are out there working day and night, no matter the weather, to feed us all. From sowing the seeds to nurturing the crops, they put their heart and soul into everything they do. Their resilience and dedication are unmatched. And tonight, our students are going to bring this incredible journey alive through their dance performance. These are the untold stories of every farmer out there who work tirelessly for our future. Let's give them a huge applause as they bring this powerful tribute to life.
పల్లెటూరు ఇదే నా తల్లిగారు మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట తల్లి గోదావరి నీరు కవియ సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ 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 ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంత చేరగా జల్లు జల్లుని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లుమని సిరిమువల్లి చిలుకే చేరగా జల్లు జల్లుని పులకింతల్లో పుడమే పాడగా ఎత్తి కరిమప్పు వానవాణాలు వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు మాకి కడగళ్ళు తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లి చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అందరి పొలంలో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? నా పొలంలో మొలకలు వచ్చాయి.
రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడినందుకు పొలంలో బంగారం లాంటి పంట పండింది. కష్టానికి తగిన ఫలితం లభించింది. మా జీవితాల్లో ఈ ఏడాది వెలుగు ఉంటుంది. మరి ప్రతి పంట ఇలాగే పండుతుందా? వర్షాలు పడతాయా? భూమి తల్లి దయ ఈ పేద రైతులపై ఎప్పుడూ ఉంటుందా? కరువు కాటకాలు లేని రోజులు ఎల్లకాలం ఉంటాయా? ఉండాలి అంటే ప్రకృతి సహకరించాలి కదా. ప్రకృతి సహకరించాలి అంటే మానవుడు వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉంటేనే సాధ్యమవుతుంది కదా. మనిషి జీవన విధానం, ఆలోచన విధానం మారితేనే అందరి జీవితాల్లో వెలుగు ఎప్పటికీ ఉంటుంది. Lights fade out, all the sinners crawl, so they dug your grave in the masquerade, looking calling out at the mess you made. Don't wanna let you down, but I am hellbound. Oh, Stage tonight with every move and every note. It truly brought to life the sweat, the struggles and the joy of the harvest. I don't know about you, but I'm feeling very grateful for every meal I had. And let's continue to support our farmers for the vital role they're playing in shaping our future. Can we get a huge round of applause for the performers? Kshetra, yesterday as I was listening to music, I heard this Malayalam song and I was amazed of the soulful music of Kerala. Do you have any idea about them? Yeah, why not? Kerala, with its rich heritage and culture, is home for most of the soulful and powerful music forms of India. Oh, okay. So now we are here to present you a song that celebrates the essence of the state's culture, its history and its people. So without any delay, let's dive into the music that take you to the journey of Kerala's culture. గుమ్మరి నంగర
the most powerful women they know. So let us take up a moment to reflect on what women empowerment truly means. As we all know, dance has always been a powerful way of expressing values, stories and emotions. Now our talented dancers with their incredible skills are here to perform a dance on Journey of Women. So all my dear guests, please sit back and relax as we proudly present our grade 6 dancers who are here to perform on the song Shivangi Ve. Please encourage them with a huge round of applause. 1, 2, 3, 4 మానిని అడుగులే జలిపించు పిడుగులే ఒళ్ళు విరుచుకో వినువీధి దారిన మెరుపుల భూమినే బంగారు కాలమే నీదే ఇకపై లోకం వీక్షించే నిక మగవల వీరంగం శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించేదా సహు అంటూ మొదలెల్లగా కాలి కాలి నీ హాసం రాసం వేషం రాసం కలిగించేలా దేశం పాడి పాడి తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళను బోధించాలి కాదో కవితకి పాతవి జారే జారే ధారే చంద్రమాని సూర్య అయ్యేత ఆబలంటే ఊరుకోక శక్తి నీవని జాతి భరువుకి బరువు శివంగివే నువ్వే శివంగివే శివంగివే నిజమే గుర్తించగా సహో అంటూ మొక్కరుగా పాడి పాడి తీరాలని ఆదరణ వాళ్ళను బోధించాలి కాదో కవితకి పాతవి జారే జారే ధారే చంద్రమాని సూర్య అయ్యేత ఆబలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయము బగును చెయ్యాలంటూ నిర్దేశిస్తున్నాను నీపై ఉన్నానే బేబీ నువ్వే చేసి వేస్తున్న ఆడకు లోకం నిర్వేదించి బాధిస్తున్న పోనీరా విశ్వాన్ని ఛేదించి సాధించే ఈ మగ తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళని పూజించాలి కవితకి బాధలు జారే జారే ధారే కంటమాని సూర్య అయ్యేత ఆబలంటే ఊరుకోక శక్తి నీవని సతి బరువుకి బరువు విజయాల
నటించగా సహో అంటూ ఒకరుగా కానీ ఈ హాసం వేషం గమనించే ఆగే సరే